వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మొత్తం విశాఖలో మొత్తం అంతా ఒక్కడక్కడ విస్తారంగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇప్పుడు వర్షం గత అరగంట నుంచి అయితే తీవ్రంగా వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా బెంగాల్ వైపు కదులుతున్న సుస్పష్టత అల్పపీడనం నేడు ఏపీలో నిన్న పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే ఆల్రెడీ హెచ్చరించింది. మరోవైపు బలంగా ప్రభావం చూపిస్తున్న రుతుపవనాలు ద్రోణి అయితే కొనసాగుతుంది. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ వాతావరణ శాఖ చెప్పినట్టే అక్కడక్కడ ఈ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా మోస్తారు వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు మొత్తం అంతా ఎక్కడికక్కడ అలర్ట్ చేసే అధికారులు మొత్తం లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజానీకాన్ని అంతా మొత్తం సురక్షిత ప్రదేశాలకైతే తరలిస్తున్నారు. అల్పపీడన కారణంగా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 మీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. మరో 3 రోజుల పాటు సముద్రంలో అలజడి ఉండే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ అయితే ప్రకటించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించిన వాతావరణ కేంద్రం ఇప్పటికే ఎవరిని వెళ్లకుండా కట్టుదిట్టం అయితే చేశారు. అల్పపీడన ప్రభావం విశాఖలో, అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినట్టే అన్ని చోట్ల అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు డిజాస్టర్ టీమ్ మరియు వాతావరణ శాఖ చెప్పినట్టు మొత్తం అంతా వాతావరణం అయితే విస్తారంగా వర్షం అయితే కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం డిజాస్టర్ టీం కానీ, హోంశాఖ మంత్రి అనిత కానీ మొత్తం అన్ని అధికారులతోని ఈ ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్లు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. అయితే మొత్తం అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో, జిల్లాలో అన్ని కలెక్టర్ ఆఫీసులో మొత్తం ఈ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే ఈ వర్షానికి ఈ లోతట్టు ప్రాంతాలన్నీ ఈ జలమయం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకని చెప్పి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి చేర్చమని చెప్పి ఆల్రెడీ రెవెన్యూ శాఖ మొత్తం అన్ని అధికారులకైతే హోంశాఖ మంత్రి అనిత అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎడతెరపున వర్షం కురుస్తున్న నేపథ్యంలో మొత్తం అంతా లోతట్టు ప్రాంతాలకే మెయిన్ ఈ ప్రభావం అయితే ఉంటుంది. అందుకని మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా లోతట్టు ప్రాంతాల పెట్టమని చెప్పారు. అలాగే ముఖ్యంగా మత్స్యకారులు దయచేసి ఎవరు వేటకు వెళ్ళొద్దు. వేటకు వెళ్తే మట్టుకు తీవ్ర రూపం అయితే దాలుస్తారు. మత్స్యశాఖ కూడా వెల్లడించింది. అలాగే ఈ వాతావరణ శాఖ కానీ, నేషనల్ డిజాస్టర్ టీం కానీ మొత్తం అంతా మత్స్యశాఖకైతే కీలకమైన ఆదేశాలు అయితే ప్రకటించారు. దయచేసి ఎవరు వేటకు వెళ్ళొద్దు. వేటకు వెళ్తే మీ ప్రాణాల మీద తెచ్చుకుంటారని చెప్పి ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ అయితే పాస్ చేస్తారు. ఈ నేపథ్యంలో మొత్తం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిజంగా ఐఎండీ కానీ, వాతావరణ శాఖ కానీ హెచ్చరించినట్టు మొత్తం అన్ని ప్రదేశాల్లో అయితే ఈ విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ పలు చోట్ల అయితే 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ వర్షంతో పాటు ఈ ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఈ ముఖ్యమైన పనులు ఉంటాను కానీ బయటకు రావద్దు. ఈ నేపథ్యంలో చాలా ఈ విండ్ ఫోర్స్ అయితే విశాఖపట్నంలో మట్టుకు చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. నిజంగా ఈ వర్షంతో పాటు విండ్ ఉండడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే స్తంభించింది. ఎక్కడికక్కడ వెళ్ళడానికి అయితే ఆటంకాలు అయితే ఏర్పడాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా విశాఖలో పెద్ద పెద్ద శబ్దాలతో అయితే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజాస్టర్ టీమ్ కానీ, వాతావరణ శాఖ కానీ దయచేసి పెద్ద పెద్ద చెట్ల కిందకి కానీ ఎక్కడ ఉండొద్దు ప్రజలు. ఈ తర్వాత అపాయాలన్నీ కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి అందరు అధికారులను కూడా అలర్ట్ చేస్తారు. అయితే ఈ వర్షాలు కొంచెంసేపు పడి ఆగుతాయా లేదంటే కంటిన్యూగా పడతాయని చెప్పి అధికారులు అయితే ఒక అంచనాకైతే వస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటిన్యూగా ఈ రెయిన్ఫాల్ ఇదే విధంగా ఉంటామంటే చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ ఆల్రెడీ సురక్షిత ప్రాంతాలకైతే చేర్చమని అధికారులకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఈ వర్షాలు అయితే మటుకి విశాఖలో అయితే మటుకి ఎడతెరపులు లేకుండా గత గంట నుంచి వర్షాలు ఇదే విధంగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవి కంటిన్యూ అవుతాయా లేదంటే మధ్యన గ్యాప్ ఇస్తాయని చెప్పి అధికారులు అయితే అంచనా అయితే వేసి దీనికి సంబంధించి ఎలాంటి అలర్ట్లు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులంతా మొత్తం అంతా వీడియో కాన్ఫరెన్స్లో అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆఫీసులో అయితే మొత్తం కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం అధికారులందరూ అలర్ట్గా ఉన్నారని చెప్పి హోంశాఖ మంత్రి అనిత అయితే వెల్లడించారు. ఇది విశాఖ వాతావరణం సంబంధించి వివరాలు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.